కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న కుట్రకుండల గురించి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఏండ్ల నుంచి కాంగ్రెస్ పార్టీని చిరస్థాయిగా అభిమానించుకుంటూ ఏదో ఒక రోజు పార్టీ ముందుకొస్తుంది, అధికారంలోకి వస్తుంది, జనంలోకి మార్పు తీసుకురావాలని ఎంతోమంది సీనియర్ నేతలైతే వెనక ఉండి తమ పాత్రను పోషించి కాంగ్రెస్ పార్టీని ముందుకు నడపడం జరిగింది. మరి అటువంటి కాంగ్రెస్ పార్టీని రాబందు వచ్చి తన్నుకొని ఎత్తుకుపోయినట్టుగా ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చి ఎత్తుకుపోయిండు. మళ్ళీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎంపీ అభ్యర్థులే కావచ్చు, ఎమ్మెల్యే అభ్యర్థులు కావచ్చు, ఈరోజు కావాలని వాళ్ళను కొనుక్కొని వెళుతున్నారు. కానీ మరి పార్టీ కోసం కష్టపడిన మా లాంటి కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తలను పట్టించుకోవట్లేదని బక్కా జడ్సన్ గారు అయితే వారి యొక్క ఆవేదన అయితే తెలుపుకోవడం జరిగింది. దానితోటి ఆయన పైన లీగల్ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు పార్టీలో ఉండకూడదని, మీరు పార్టీకి దుష్ప్రచారాలు చేస్తున్నారని ఈ విధంగా రేవంత్ రెడ్డి అయితే నోటీస్ పంపడం జరిగింది. అతన్ని పార్టీ అధిష్టానం నుంచి తీసివేయడం జరిగింది అని ఒక లెటర్ రావడంతో ఇక ఆయన ఆవేదన మీడియా ముందు తెలుపుకోవడం జరిగింది. అదే ముచ్చట్ని ఒకసారి ఏమని చూద్దామంటే, రేవంత్ రెడ్డి నువ్వు లుచ్చ ముఖ్యమంత్రిగానే మిగిలిపోతావు అనే వాక్యాలతోటి ఆయన మొదలుపెట్టడం జరిగింది. ఈరోజు దాని గురించి పూర్తి స్థాయిలో తెలుసుకొని తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి మరి ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఛానల్ ప్రతి ఒక్కరు లైక్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ముచ్చట్లు చూసుకుంటే హరియం సింగ్ గారి బిడ్డ బీఆర్ఎస్ టికెట్ అభ్యర్థిగా అయిపోయింది. మినిమం ఎథిక్స్ లేకుండా ఆ పార్టీకి రాజీనామా ఆ బీఫామ్ వాపస్ ఇచ్చేసి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. బీఫామ్ ఇచ్చారు. ఇదేం పాలసీ, ఇదేం ఎథిక్స్. ఎథిక్స్ గురించి మీరు మాట్లాడుతున్న నాకు చాలా సిగ్గు అనిపిస్తుంది. నాకు ఈ రోజు ఒక క్యాబినెట్ ను, ఒక ముఖ్యమంత్రిని నువ్వు ఏ విధంగా ఉపయోగించావు? గుంపు మేస్త్రి అని చెప్తున్నావు. అంటే పార్టీ విధానానికి ఏది? ఒక ఓటుకు నోటికి ఇచ్చిన బారాబర్ హ్యాండ్ దొరికిన నువ్వు దొంగవని చెప్పి గిది ముచ్చట. ఓటుకు నోటుకు దొరికిన బరాబర్ దొంగవు నువ్వు. మరి అట్లాంటి వాటికి కూడా మీకు పిసిసి పదవి ఇచ్చి ఈరోజు ముఖ్యమంత్రిగా నిన్ను నియమించమని హోదా ఇచ్చినప్పుడు సీనియర్ కార్యకర్తలను పక్కన పెట్టేసి కొత్తగా వచ్చిన నాయకులని, అదేవిధంగా మన కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీని అంతం చేయాలని చెప్పిన కడియం శ్రీహరి ఈరోజు ఆయనను చేర్చుకుంటావు. ఎంపీ టికెట్ వరంగల్ కాడికి కేటాయించినప్పటికీ ఈరోజు కడియం కావ్యాన్ని కూడా చేర్చుకుంటావు. కానీ మాలాంటి ఓపెన్ లేదా? మీరు ఈరోజు సీనియర్ కార్యకర్తలు అందరు దొంగలని చెప్తున్నావు. అసలు ఓటుకు నోటుకు దొరికిన మొదటి దొంగ నువ్వు అని బక్కా జడ్సన్ గారు అయితే ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. నేనన్నా నా రెక్కల కష్టం కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఎవరిని అడిగినా పోయి చెప్తాడు. నీతో వచ్చిన చెంచాగా కనబడతలేదు. ఈ రోజు నేను కష్టపడ్డా కష్టం జనాలందరికీ కనబడుతుంది. ఈ రోజు కష్టం వస్తా కాంగ్రెస్ అధిష్టానం కూడా తెలంగాణ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీని తోడేళ్ల చేతికి అప్పచెప్పిన, కాంగ్రెస్ పార్టీని కూల్చేస్తా, ప్రభుత్వాన్ని కూల్చేస్తా అని చెప్పిన కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీకి వస్తాడు. కాంగ్రెస్ పార్టీని అధిక ప్రభావం కూలగొడతానని పార్టీలో తీసుకొస్తావు. పార్టీని సిద్ధాంతాన్ని, పార్టీని మార్చాలని సిద్ధాంతాన్ని మార్చాలని నేను నమ్మి ఉన్నటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీకి బయటికి పంపుతావా? నువ్వు నేను పెద్ద పేరు తెచ్చుకున్నా, నేను ముఖ్యమంత్రి అయినా వాళ్ళతో వీళ్ళతో సమానం కాదు. లుచ్చా ముఖ్యమంత్రులు మంచి ముఖ్యమంత్రులతో నీకెప్పుడు సమానం. ఎందుకంటే నువ్వు లుచ్చా ముఖ్యమంత్రిగానే మిగిలిపోతావు. గిది ముచ్చట. బక్కా జడ్సన్ గారు చేసిన వ్యాఖ్యలు మామూలు వ్యాఖ్యలు కావాలి. నువ్వు గత మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఆయన లెక్క అయిపోతా అంటే నువ్వు కావు, నువ్వు లుచ్చా ముఖ్యమంత్రిగానే మిగిలిపోతావు అని ఈ విధంగా తన కడుపు ఆవేదనతోటి, తన కడుపు మంటతోటి ఈ విధంగా చెప్పడం జరిగింది. అంతేనే కదా ప్రజలారా, ఈరోజు ఈ వీడియోని ప్రతి ఒక్కరు కాంగ్రెస్ నేతలందరి, కాంగ్రెస్ కార్యకర్తల వరకు షేర్ అయ్యేంత వరకు చూడండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కోసం చిరస్థాయిలో పోరాడిన బక్కా జడ్సన్ గారికి అయితే ఈరోజు ఏ పదవి ఇవ్వకుండా అతన్ని నిరాకరించి ఈరోజు అతనికి పదవి ఇవ్వకుంటే ఆ పార్టీ గురించి మాట్లాడుతూ ఉంటే ఆ కాంగ్రెస్ నాయక మన రేవంత్ రెడ్డి గారు అయితే ఆయన పైన నోటీసులు జారీ చేసి ఆయనను కాంగ్రెస్ పార్టీ నుంచి తీసివేయడం జరిగింది. నా రెక్కల కష్టంని నువ్వు ఈరోజు అనుభవిస్తున్నావు, నువ్వు ఎంతో కాలం ఉండవు, లుచ్చ ముఖ్యమంత్రిగానే మిగిలిపోతావనే బక్కా జడ్సన్ గారి వ్యాఖ్యలు అయితే మనం విన్నదే. అయితే దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, ఈరోజు ప్రతి ఒక్కరూ బక్కా జడ్సన్ తోటి నిలబడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన రాష్ట్రం కోసం, కాంగ్రెస్ పార్టీని నిలబడడం కోసం, కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ అని నోరారా పలకగలుగుతున్నామంటే దానికోసం ఎంతోమంది సీనియర్ నాయకులు, సీనియర్ కార్యకర్తలు వాళ్ళందరూ తమ రెక్కల కష్టంతో ఆ పార్టీని ఆపుకొని ఈరోజు ఒక్క రేవంత్ రెడ్డి కష్టపడ్డాడంటే అది చెల్లని ముచ్చట. ఈరోజు ప్రతి ఒక్కరు కలిసికట్టుగా ముందుకెళ్లారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి బక్కా జడ్సన్ గారికి ఏదో ఒక అధిష్టానం అప్పగిస్తే బాగుండేదని ఒక ఆవేదనతోటి ఆయన మాట్లాడుతూ ఉంటే ఆయన పైన పూర్తి స్థాయిలో కాంగ్రెస్ నుంచి వేలేసినట్టుగా ఆయనను తీసివేయడం జరిగింది. దానితో బక్కా జడ్సన్ గారు పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి నువ్వు గనక నిజమైన ముఖ్యమంత్రి అయితే నీ పరిపాలన నువ్వు చేసుకో, అంతేగాని గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి లాగా నేను బిహేవ్ చేయాలనుకుంటే ఎప్పటికీ గాలేవు అని లుచ్చా ముఖ్యమంత్రి గారు మిగిలిపోతామని ఈ విధంగా బక్కా జడ్సన్ గారు అయితే వ్యాఖ్యలు ఇవ్వడం జరిగింది.
ప్రజలారా మీరే చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతమంది పనిచేశారు? కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతమంది నాయకులు తమ ప్రాణాలను, తమ టైంని మొత్తం వదిలేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీని చిరస్థాయిలో ధ్వజస్తంభం అంతా లేపడానికి వారు పునాదులైతే, ఆ పునాదుల మీద పిల్లర్ల లెక్క ఈరోజు రేవంత్ రెడ్డి తయారైండు. మరి అయినప్పటికీ సీనియర్ నాయకులకు పదవి ఇవ్వాలనా, లేకుంటే ఇప్పుడిప్పుడే వచ్చిన బీఆర్ఎస్ పార్టీ నుంచి గుంజుకొచ్చిన ఎమ్మెల్యేలకు, బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన మాజీ ఎంపీలకు టికెట్ ఇవ్వడం ఎంత వాస్తవానికి కరెక్టు? ఇక దానిపైనే బక్కా జడ్సన్ గారు అయితే పూర్తి స్థాయిలో పోరాడుతున్నారు. దీనిపైన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరూ ఆయనకు తోడుండి, ఆయనకు మద్దతు తెలిపి ఈరోజు ఆయనకు పదవి వచ్చేలాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.